ఎడారిలో సెలయేర్లు జూలై 3వ తారీఖు. దున్నువాడు విత్తుటకు నిత్యము తన పొలము దున్నునా. యెషయా గ్రంథము 28వ అధ్యాయం 24వ వచనం. వసంతకాలం అప్పుడే వచ్చింది. ఒకరోజు నేను ఒక పచ్చిక మైదానం మీదుగా వెళ్తున్నాను. గడ్డి మెత్తగా పట్టుకుచ్చులాగా ఉంది. మైదానంలో ఓ చివరగా ఒక పెద్ద చెట్టు, అది ఎన్నెన్నో పక్షులకు నివాస స్థానం. ఆ మైదానంలో వీచే చల్లని గాలి అంతా ఆ పక్షుల కిలకిల రావాలతో నిండిపోయి ఉంది. ఆ చెట్టు క్రింద ఒక ఆవు పండుకొని నెమరు వేస్తుంది. బాటకి యువతలుగా ఒక పొదకి బంగారు చెంగావి రంగులు కలబోసిన పూలు గుత్తులు గుత్తులుగా పూస్తాయి. దానిపై ఓ వైలెట్ పూలు పూసిన తీగ ఎగబాకి ఉంది. ఆ ఫెన్సింగ్ను ఆనుకొని అలా నిలబడిపోయి ఆ దృశ్యాన్ని తదేకంగా చూశాను. ఇంతకంటే అందమైన గడ్డి మైదానం, అందమైన దృశ్యం మరెక్కడా లేదనుకుంటా. తర్వాతి రోజు కూడా అటుగా వచ్చాను. చూస్తే ఏముంది? అంతా నాశనం. ఒక రైతు నాగలి నానుకొని నిలబడి ఉన్నాడు. అంతా వికృతమైన నాగటి చాళ్ళు మెత్తటి పచ్చిగడ్డి స్థానంలో బయటికి వచ్చి నగ్నంగా కనిపించే ముదురు గోధుమ వన్నె మట్టి. పక్షుల పాటలకు బదులు అక్కడక్కడ కొన్ని కోళ్ళు పురుగుల కోసం నేలను మట్టగిస్తున్నాయి. ఆ పూల పొద, వైలెట్ పూలు పూసిన లతలు ఏమైపోయాయో చాలా బాధపడ్డాను. ఇంత అందమైన దృశ్యాన్ని పాడు చేయడానికి ఈ రైతుకు మనసెలా ఒప్పింది? అంతలోనే ఒక అదృశ్య హస్తం నా కళ్ళు తెరిపించింది. నా మనోనేత్రాల ముందు ఓ రూపం కదిలాడింది. పంట పండి కోతకు సిద్ధంగా ఉన్న గోధుమ పొలాలు, సూర్యుని బంగారు కిరణాల్లో మెరిసిపోతూ భారంగా ఊగుతున్న గోధుమ కంకులు, ఆ బంగారు కంకుల మధ్య నేల నిన్నటి కంటే వింత అందాలను సంతరించుకుంది. మన పరమ సేద్యగాడు వచ్చి మన హృదయాలను నాగలితో లోతుగా దున్నేటప్పుడు మనకి ఎంతో అందంగా కనిపించిన వాటిని తవ్వి వేళ్లతో సహా పెకిలించినప్పుడు, బాధగా చూస్తున్న మన కంటికి ఆ ఎర్రని నేల మాత్రమే కనిపించినప్పుడు మనకు ఈ దర్శనం కలగాలి. పుష్కలంగా పండి కోతకు సిద్ధంగా ఉన్న పొలాన్ని మన ఆత్మ నేత్రాలతో చూడాలి. దేవుడు నా ఆత్మను దున్నుతుంటే నేనెందుకు పెనుగులాడాలి? సగం పని చేసి వదిలేసే సోమరి రైతు కాదే నా దేవుడు. పంట పండించడం కోసమే ఆయన ఇది చేస్తున్నాడు. ప్రియ స్నేహితుడా, నీ జీవితంలో కూడా ప్రభు ఇలాంటి పరిస్థితులను తీసుకొచ్చినప్పుడు బాధపడవద్దు. నీ అందమైన ఊహల ప్రపంచం నీ కళ్ళెదుట చెల్లాచెదురైపోతున్నప్పుడు దేవుడు మరి శ్రేష్టమైన పంట కొరకు నిన్ను సిద్ధం చేస్తున్నాడని నీవు అర్థం చేసుకుని ఆయననే నమ్మి విశ్వాసంతో ముందుకు సాగే కృప పరిశుద్ధాత్మ దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆమెన్.